జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పి విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నాడా? మాగంటి సునీత పోటీ చేయడం లేదా? ఈ విషయం మనం వికీపీడియా చూస్తే అనుమానాలు కలుగుతాయి. వికీపీడియాలో స్పష్టంగా తెలంగాణ 2025 బై ఎలక్షన్ అండ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ బై ఎలక్షన్ 2025 జూబ్లీహిల్స్ పార్టీ వైజ్ బీఆర్ఎస్ క్యాండిడేట్ వచ్చేసి పి విష్ణువర్ధన్ రెడ్డి అండ్ ఐఎన్సి అంటే కాంగ్రెస్ పార్టీ వల్లాల నవీన్ యాదవ్, బీజేపీ లంకల దీపక్ రెడ్డి. ఇది వికీపీడియాలో వచ్చిన సమాచారం. సరే, వికీపీడియా ఏ రకంగా దీని సమాచారం సేకరించింది ఏమిటనేది మనకెవరికి తెలియదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మాగంటి సునీత, మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలుసు. ఆ తర్వాత కొద్ది రోజులకే దివంగత పీజీఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే అయిన పి విష్ణువర్ధన్ రెడ్డితో కూడా నామినేషన్ వేయించారు. మాజీ ఎమ్మెల్యే పి విష్ణుతో నామినేషన్ వేయించడం అంటే సునీత నామినేషన్ ఏమైనా తిరస్కరణ గురవుతుందేమో అనే అనుమానాలు బీఆర్ఎస్కు కలిగిన కారణంగానే, బీఆర్ఎస్ నాయకత్వానికి ముందుగానే అటువంటి ఏదో ఒక అనుమానం, బలమైన అనుమానం ఉన్న కారణంగానే బహుశా విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించారనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వికీపీడియాలో ఈ వివరాలు వచ్చాయి. అయితే నామినేషన్ ఉపసంహరణకు సంబంధించి ఇంకొక రోజు సమయం ఉంది. సరే, ఇందులో అయితే మాగంటి సునీత, పి విష్ణువర్ధన్ రెడ్డి ఇద్దరు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసినట్టుగా మనకి ఇప్పటిదాకా మనకు అర్థమవుతున్న విషయం. సో దీంట్లో ఎవరు ఉపసంహరించుకుంటారు అనేది ఒక సస్పెన్స్ వ్యవహారం. ఎందుకంటే మాగంటి సునీత పోటీ చేస్తే ఆమెకు తన భర్త దివంగత మాగంటి గోపీనాథ్కు సంబంధించిన ఒక అనుకూలమైన వాతావరణం కావచ్చు, ఆమె పట్ల సానుభూతి వ్యవహారం కావచ్చు, ఇదంతా కూడా ఓట్లుగా మారతాయనేది బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచించింది. సింపతి ఫ్యాక్టరీ బలంగా పనిచేస్తుందని నమ్మి ఆమెను పోటీకి నిలబెట్టింది. అయితే విష్ణువర్ధన్ రెడ్డి ఎందుకు నిలబెట్టినట్లు, ఎందుకు పోటీలోకి తీసుకొచ్చినట్టు అనేది ఒక సమస్య. ఎందుకంటే నేను ఇదివరకు కూడా కొన్ని వీడియోలు చెప్పాను. ఒకవేళ విష్ణువర్ధన్ రెడ్డి బదులుగా సాధారణంగా అదే మాగంటి గోపీనాథ్ సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా ఒకరిని నిలబెట్టవచ్చు. అంటే డమ్మీ అభ్యర్థి అంటాం. సాధారణంగా డమ్మీ అభ్యర్థిని నిలబెడతారు. సో ఇక్కడ పి విష్ణువర్ధన్ రెడ్డిని డమ్మీ అభ్యర్థిగా అనుకోవడానికి లేదు. ఆయన ఆల్రెడీ ఒక పొటెన్షియల్ నాయకుడు, లేకపోతే మాజీ ఎమ్మెల్యే అండ్ పీజీఆర్ కుమారుడు. ఇవన్నీ ఆయనకు కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో పీజీఆర్ కొడుకుగా ఆయనకున్న గుర్తింపు, అట్లాగే మాజీ ఎమ్మెల్యేగా ఆయనకున్న కొంత నెట్వర్క్ వగేరా వగేరా కూడా పీజీఆర్ కొడుకు పనిచేసే అవకాశం ఉంది. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ ముందుగా పీజీఆర్ను నిలబెట్టాలనుకున్నా ఆ తర్వాత మాగంటి సునీతను కన్ఫర్మ్ చేశారు. సో ఇంత చెప్పినట్టు కేవలం ఈ సింపతి ఫ్యాక్టర్. సో సానుభూతి పవనాలు బలంగా వీస్తే ఆమె గట్టెక్కుతుందని బీఆర్ఎస్ నాయకుల అంచనా. కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళంతా కూడా అటువంటి అంచనాలు వేశారు. తర్వాత మరి ఏమి ఆలోచించారో, ఎందువల్ల ఆలోచించారో తెలియదు, కానీ పి విష్ణుని తీసుకొచ్చి రంగంలోకి నిలబెట్టారు. ఇప్పుడు ఇక ఇద్దరిలో ఎవరు ఉపసంహరించుకుంటారు అనేది కీలకమైన పాయింట్. దీనికి సంబంధించి ఇప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో భారీ సమావేశం జరుగుతోంది. అంటే విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. అంటే దీనికి సంబంధించి పర్టికులర్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మనం ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి అనే దానిపైన ఒక మీటింగును కేసీఆర్ ఏర్పాటు చేశారు. అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీ నాయకులను ఎప్పటికప్పుడు ఎట్లా మోటివేట్ చేయాలి, అట్లాగే ప్రతి ఓటర్ను ఎన్నిసార్లు కలవాల్సి ఉంటుంది, ఏ అంశాలు వాళ్లకు వివరించాలి, కన్విన్స్ చేయాలి, ఎప్పుడు ఓటర్లకు దగ్గరకు వెళ్ళాలి అనే అంశాలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తమ పార్టీ నాయకులకు అట్లాగే ముఖ్యమైన క్యాడర్కు వివరిస్తున్నారు. ఫామ్ హౌస్లో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో
జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలవడం ఎలా అనే దానిపైనే ఈ రకంగా వ్యవహారం సమావేశం నడుస్తున్నట్టు తెలుస్తోంది. అట్లాగే మనకు హైదరాబాద్లో ఏదైతే బంజారా హిల్స్లో నందినగర్లో అంటే అంతకుముందు పాత ఇల్లు కేసీఆర్ నివసించిన ఇంట్లో నందినగర్లో ఒక వార్ రూమ్ను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా కేసీఆర్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే పార్టీ నాయకులు ఎవరెవరు ఏ డివిజన్లో పర్యటించాలి, డివిజన్ వారీగా ఎవరెవరు పర్యటించాలి, అట్లాగే కులాల వారీగా సమావేశాలు ఎట్లా నిర్వహించాలి, అంటే కులాల వారీగా అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ముస్లిం మైనార్టీస్ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి, అట్లాగే బీసీలు ముఖ్యంగా యాదవులు ఇతర బీసీ సెక్షన్స్ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. సో అట్లాగే ఇతర ఎస్సీ షెడ్యూల్ కులాలకు సంబంధించిన పాకెట్స్ ఉన్నాయి. ఆ ఏరియాల్లో ఎటువంటి క్యాంపెయిన్ నిర్వహించాలి, ప్రచార సరళి ఎట్లా ఉండాలి, ఏ రకంగా వాళ్ళని కన్విన్స్ చేయాలి, ఏ రకంగా వాళ్ళు కారు గుర్తుకే ఓటు వేసే విధమైన కన్విన్సింగ్ మెథడ్ అమలు చేయాలి, ఇవన్నీ కూడా కేసీఆర్ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ కేసీఆర్ కూడా ప్రచారానికి ఎప్పుడు రావాలి, తాను ప్రచారానికి రావాలా వద్దా అనేది కూడా ఈ సమావేశంలో తేలబోతోంది. ఒకవేళ తాను వచ్చేటట్లయితే ఏ రోజున రావాలనుకుంటున్నాడు, అట్లాగే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రోడ్ షో నిర్వహించాలనుకుంటున్నాడు, వీటికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఈ సమావేశంలోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది. అండ్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు ఇవి అమలు చేయకుండా ఉన్న వైనాన్ని, అట్లాగే వైఫల్యాలను, ప్రభుత్వ వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకువెళ్ళాలని కూడా కేసీఆర్ వాళ్ళందరినీ సూచించారు. అండ్ కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరూ ఈ మొత్తం ప్రచార సరళిని, క్యాంపెయిన్ సంబంధించిన తీరును వాళ్ళు ఎట్లా మానిటర్ చేయాలి అనేది కూడా కేసీఆర్ డైరెక్షన్ ఇస్తున్నట్టుగా సమాచారం అందుతోంది ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి. అలాగే ఏ నాయకులు ఎన్నిసార్లు డివిజన్ మీటింగ్స్కు వెళ్ళారు, డివిజన్లో ప్రచారానికి వెళ్ళారు, అట్లాగే క్యాడర్తో ఏ రకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు, అండ్ కార్నర్ మీటింగ్స్ కావచ్చు, ఇతర సమావేశాలు కావచ్చు, ఇవి ఎట్లా నిర్వహించాలి, ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే దానిపైన ఆయన కేసీఆర్ డైరెక్షన్ ఇస్తున్నట్టుగా, ఆయన సూచనలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కీలకమైన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం జరపడం వెనుక మనందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, అంటే చెప్పాను నేను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆక్సిజన్ లాంటిది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అంటే మునిగిపోతున్న నావకు చిన్న మునిగిపోతున్న మనిషికి, నీళ్ళలో కొట్టుకుపోతున్న మనిషికి ఒక చిన్న గడ్డి పోచ దొరికినా చాలు అనే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందువల్ల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తే తప్ప తమ పార్టీ మనుగడకు గెలిస్తేనే తమ పార్టీ మనుగడ ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నాడు. కనుక దీనికి సంబంధించిన మాయోపాయాలన్నీ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో రచిస్తున్నట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.